నమస్తే అండి. మనకు మెట్ల కింద ఎవరైతే టాయిలెట్స్ పెడతారో వాటి వల్ల ఎంతటి ఫైనాన్షియల్ డ్యామేజ్ జరుగుతుందో ఒక ఉదాహరణ రూపంలో ఒక ఇంటి వీడియో మొత్తం చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన మార్పులు కూడా చేశాం. అంటే ఈ వీడియోలో మీరు ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, ఒకటోది అసలు ఇంటి వాస్తులో ఏమేం మోడిఫికేషన్స్ చేశాం, అసలు మెట్ల కింద టాయిలెట్ పెడితే ఎలా పెట్టాలి, అసలు పెట్టడం వల్ల ఏం నష్టం జరిగింది, అది తీసేసిన తర్వాత ఎలాంటి ఫలితం జరిగింది, డైరెక్ట్ మనకు కస్టమరే ఒక వీడియో చేసి మనకు పంపించడం జరిగింది. మీకు అది కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇదే వీడియోలో వాయువ్య ఖండం, గుర్తుపెట్టుకోండి, వాయువ్య ఖండము ఆగ్నేయ ఖండం గురించి చెప్పాను కదా. అంటే స్థలం మొత్తంలో కూడా పూర్తి వాయువ్యంలో కానీ పూర్తి ఆగ్నేయంలో కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఉండొద్దు అని క్లియర్గా చెప్పేశాను. సో నెక్స్ట్ ఇంటికి సంబంధించిన కోణ సూత్రం, అంటే ఇంటి యొక్క నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఒక లైన్ అట్లా గీస్తే ఆ ఈశాన్యపు లైన్ అలా బయటికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడు మరి ఆ వెళ్ళే లైన్లో సంపు పడవచ్చా అంటే 100% పడవద్దు. సో అది ఈశాన్యమైన, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యంతో సంబంధం లేదు, కోణ సూత్రంలో పడవద్దు. దానికి ఒక విరుగుడుగా ఒక చిన్న వాల్ అనేది మనం కట్టిపించేసి దాన్ని సెట్ చేస్తాం. మరి ఎలా సెట్ చేస్తాం మీరు చూడాలనుకుంటే పూర్తి వీడియో అనేది మీరు చూడండి, మీకు తెలుస్తుంది. సో నేనైతే దీనికి సంబంధించి పక్కన టోటల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మొత్తం కూడా చూడండి. మీరు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, అసలు ఏమేమి మోడిఫికేషన్ చేస్తాం అన్నీ కూడా చూడండి. మొట్టమొదటిగా జస్ట్ మీరు ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు. ఇది నార్త్ ఫేసింగ్ కి సంబంధించిన హౌస్ అన్నమాట ఇది. సో నార్త్ ఫేసింగ్ మనకు ఈశాన్యం అంటే 2 పార్ట్స్ అన్నమాట. ఇంటిని 2 భాగాలు చేస్తే మనము లెఫ్ట్ సైడ్ భాగం వచ్చేసి నార్త్ ఈస్ట్ నుంచి ఎంటర్ అవుతున్నాం. సో ఎందుకంటే 2 పార్ట్స్ ఉన్నప్పుడు మనకు దీనికి మించిన ఆప్షన్ ఉంటుంది. ఇది కంప్లీట్ ఎలివేషన్ అనమాట, 3+2 సంబంధించింది ఇది. సో ఇంకా గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నామా చూడండి. ఇదంతా కంప్లీట్ పార్కింగ్ అనేది తీసేసుకున్నారు. సో పార్కింగ్ తీసుకున్న తర్వాత నార్త్ ఈస్ట్ సైడ్ పిల్లర్ పెట్టడం వల్ల ఈశాన్యం తెగిన దోషం వచ్చింది. సో ఇది కంప్లీట్ మూలకు, ఇది బోర్ అన్నమాట. ఇప్పుడు ఈ బండి ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఇది నార్త్ ఈస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది కనిపించేది ఇప్పుడు సంపు. సో ఈ సంపు అనేది ఇక్కడ నుంచి ఆ ఇంటి ఈశాన్య పిల్లర్ వరకు ఉందన్నమాట. సో ఇంటి కోణ సూత్రం పడుతుందనే ఉద్దేశంలో ఇక్కడ ఒక చిన్న వాల్ కట్టడం జరిగింది. మనం ఆ వాల్ కట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఫైనాన్షియల్ డ్యామేజెస్ కొంత ఇది ఒకటి తగ్గింది. అంటే అప్పులకు సంబంధించి క్లియర్ కాకపోవడం అనేది ఈ కోణ సూత్రంలో పడినప్పుడు కొంచెం ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈశాన్యం ఎప్పుడు తెగొద్దు అని మాట్లాడతాం, అందుకని ఇక్కడ వాల్ కట్టింది. అలాగే ఇక్కడ వాయువ్యంలో కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక వాల్ అనేది మనం కట్టిపించాం. ఎందుకంటే ఇంటికి సంబంధించిన 4 మూలలు అసలు ఎప్పుడు కూడా తెగొద్దు. ఒకవేళ తెగితే దాన్ని ఇన్బ్యాలెన్స్ గా తెంపితే నో ప్రాబ్లం, అంటే 2 వైపులా తెంపితే నో ప్రాబ్లం. మళ్ళీ దాని తగ్గట్టుగానే సెట్ చేసుకోగలగాలి మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అసలు మెట్ల కింద టోటల్ ఫుల్ టాయిలెట్స్ అనేవి ఉంటాయి. ఇది వాయువ్య ఖండ దోషం. అంటే ఏమవుతుందంటే పూర్తి వాయువ్యం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు టోటల్ గా ప్యాక్ అయిపోయింది అనమాట. జస్ట్ ఉత్తరం సైడ్ అంటే ఆ వాయువ్యం సైడ్ ఒక అడుగు కూడా గ్యాప్ అంత లేదు, ఒక 9 ఇంచెస్ 8 ఇంచెస్ ఉంది. సో ఇదంతా క్లియర్ చేయడము, వాయువ్య మూత దోషం అనేది ఉండదు. వాయువ్య మూత దోషం అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మూత అంటే పూర్తిగా మూసేయడం, అది వాయువ్యంలో జరిగింది, అది ఎప్పుడు కూడా ఉండకూడదండి. సో మెట్ల కింద కంప్లీట్ గా క్లియరెన్స్ ఉండాలి, ఇది 100% గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించవచ్చు. ఇప్పుడు మూత దోషాల్లో వాయువ్యం పెంపు కూడా ఉండొద్దు అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి, చిన్న సందులా కనిపిస్తుందా, ఇది నేను మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఇదంతా కటింగ్ చేసేసాం. ఇంటి ఫ్లోర్ లెవెల్ నుంచి ఇక్కడ పై వరకు అంటే బీమ్ వరకు ఇదంతా కట్ చేసి ఇంటి మూల పెరగకుండా మనం చేసేసాం. సో ఇంటి మూల పెరగకుండా మనం ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే 4 వైపులా ఇంటికి సంబంధించిన 4 మూలలు పెంపు లేదు. బీమ్ పెరిగితే పెరిగినట్టా సార్? రాంగ్ అండి, అది గుర్తుపెట్టుకోండి. బీమ్ కానీ స్లాబ్ కానీ పెరిగితే పెరిగినట్టు కాదు, ఓన్లీ ఇంటి మూలలు ఇంటి లోపల పెరగొద్దు. ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఈ ఇంటికి సంబంధించిన వాయువ్యం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది డోరు అండ్ 2 విండోస్ మనం దీన్ని సెట్ చేసుకున్నాము. అండ్ దీనికి 3 ద్వారాలు అండి, ఒకటి ఉత్తరము, తూర్పు అండ్ దక్షిణం, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఆగ్నేయ మూలకు కూడా కంప్లీట్ క్లియరెన్స్ చేసేస్తాం. అంటే మూలలు పెరగొద్దు అనే ఒక కండిషన్.
సో ఈ కండిషన్ ప్రకారం 100% పెరగొద్దు అనమాట మనకు. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మళ్ళీ మనం ఈశాన్యం వైపు వచ్చాం. ఇక్కడ నుంచి మీరు కరెక్ట్ గా గమనిస్తే ఆ లైన్ అంటే మూలలు పెరగకుండా ఇక్కడ చూడండి, క్లియర్ కనిపించిందా ఇందాక? ఇదిగో అది ఆ కింద. అదే విధంగా ఇంకా అన్ని ఫ్లోర్స్ కూడా మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్ డోర్ విత్ 2 విండోస్, మనం ఏదైతే రూల్ చెప్తామో అదే రూల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియరెన్స్ ఉండాలనేది కండిషన్ మనం చెప్పాం. సో గతంలో ఎలాగుందో తెలుసా? గతంలో మెయిన్ డోర్ నుంచి క్లియరెన్స్ అనేది లేదు. సో ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి కంప్లీట్ క్లియరెన్సెస్ అనేది మనం పెట్టేశాం. సో క్లియరెన్స్ పెట్టడము, దాని తర్వాత కింద మూలలు పెరగకుండా చేయడము, అది ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ. సో క్లియర్ ఇట్లా ఓపెనింగ్ ఉండడం నిజంగా అదృష్టం అండి. అర్థమైందా? దీన్ని మనం యోని సూత్ర అని మాట్లాడతాం. ఎందుకంటే మొట్టమొదటి ఎనర్జీ పాయింట్ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్. లైట్ లైన్ అంటాం, లైట్ ఎనర్జీ అని మాట్లాడతాం. సో మొట్టమొదట ప్రవేశమే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఈశాన్యం గదికి సంబంధించిన సెంటర్ డోర్ విత్ 2 విండోస్, మళ్ళీ దాని ఆపోజిట్ ఎండ్ వరకు క్లియరెన్స్ చేసి మళ్ళీ కిచెన్ నుంచి బయటికి ఎగ్జిట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి తూర్పులో కూడా అలా టర్న్ అయి రావచ్చు. ఇంకా అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వదిలేసుకున్నారు అన్నమాట. ఓన్లీ దక్షిణంలో ఒక చిన్న బాల్కనీ సెట్ చేసుకొని ఇది చేసేసుకున్నారు, అంతే అయిపోయింది. సో ఇంకా ఇది కిచెన్. దాని తర్వాత మనం మేజర్ గా చేసిన కరెక్షన్ కి సంబంధించిందే మనం ఇది సెట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, పూజ గది కూడా తగ్గించేసి డోర్ టు డోర్ మొత్తం క్లియరెన్స్ ఎట్లా పెట్టాం ఇక్కడ క్లియర్ గా మీరు గమనించవచ్చు. అర్థమైందా? ఇంతేనండి. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం, చూడండి. నమస్కారం, నా పేరు లక్ష్మణ్. నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నదని హరివాసు గారిని మా ఇంటికి పిలవడం జరిగింది. మా ఇంటి లోపల వాయువ్యంలో మెట్లు కింద బాత్రూము లోపము ఉన్నదని చెప్పడము, వాటర్ ట్యాంకు ఈశాన్య కోణం పడుతున్నదని, ఈశాన్యంలోనూ వాయువ్యంలోనూ 3 ఫీట్ల హైట్ గోడ కట్టమని చెప్పడం జరిగింది. ఆగ్నేయము వాయువ్యం పెరుగుదల నివారణకు 4 ఇంచుల సందు ఉండేలాగా కటింగ్ చేసి ఉంచమని చెప్పడము, మా ప్రధాన ద్వారం గుమ్మానికి ఎదురు గుమ్మము క్లియర్ ఓపెనింగ్ ఉండేలాగా చూడమని చెప్పారు. ఇవన్నీ గురువుగారు చెప్పిన విధంగా నేను వర్క్ చేయించిన తర్వాత మాకు ఆర్థికంగా చాలా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్.